పత్రికా మిత్రులకి మీడియా సోదరులకి అందరికీ నమస్కారం. ఈరోజు అరకులో ఈ మహిళల దినోత్సవం రోజున ఎస్పీ గారు ఆర్డర్ తోటి ఎస్ఐ గారు సిఐ గారు వీళ్ళ ఆధ్వర్యంలో అద్భుతమైన ర్యాలీ జరిపించారు. సో ఈ ర్యాలీలో మమ్మల్ని అందరినీ పాల్గొమని చెప్పగానే నేను చాలా ఆనందం వేసింది. శివాజీ తను తీసుకున్న ప్రొడక్షన్లో మూవీ షూటింగ్ జరుగుతుంటే అక్కడికి వచ్చి సార్ ఇలా చేస్తున్నాం, మీరు సహకరించాలి అనగానే అయ్యో తప్పకుండా అండి, దానికి ఎప్పుడు మేము ముందు ఉంటాం అని రావడం జరిగింది. సో ముందుగా అరకుతో దాదాపు నాకున్న అనుబంధం 45 ఏళ్ళు దాదాపు. ఎందుకంటే 4 స్తంభాలాట ఆ సినిమాకి రావడం జరిగింది. అలాగే ఎప్పుడు మూడు ఆ తర్వాత నేను హీరోగా చేసిన సినిమాలు కావచ్చు, ఇలాగే దాదాపు ఒక 100 సినిమాల దాకా అరకులో షూటింగ్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో ఈ రోజున పాల్గొనడం నిజంగా చాలా ముఖ్యంగా శివాజీ చెప్పినట్టు ఇక్కడ గాంజా గురించి చెప్పడం జరిగింది. ఎందుకంటే లోకల్గా ఉన్నోళ్ళు సహకరిస్తేనే దాన్ని మనం అరికట్టగలం. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఆ గాంజాకి అలవాటు పడిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలియటం లేదు ఆ మధ్యలో. సో దాన్ని ముందుగా మన ఇంట్లో ఉన్న వాళ్ళే మనం అరికట్టాలి. సో డెఫినెట్గా ఈ అద్భుతమైన ఈ కార్యక్రమంలో మేమిద్దరు పాల్గొనడం, మాతో పాటు మా స్టార్ మన అందరికి తెలిసి ఇటీవలే 90స్లో తను, అలాగే డ్రామా జూనియర్స్లో కూడా తను ఎన్నో అవార్డులు తీసుకున్నాడు. సో ఈ సినిమాలో కూడా తను యాక్ట్ చేయడం, అలాగే లయ. సో 3 రోజుల నుంచి 4 రోజుల దాకా షూటింగ్ చేస్తున్నాం ఇక్కడ. సో అలాగే ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు డిపార్ట్మెంట్ వాళ్ళకి, అలాగే మీడియా సోదరులకి, ఇక్కడ ఉన్న లోకల్గా ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి కూడా, అలాగే మా దాముకు కూడా ధన్యవాదాలు. ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రపంచంలో ఉన్న ప్రతి మహిళకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున అరకులో ఒక మానవహారం ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్పీ గారి ఆధ్వర్యంలో, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో. సో అలా ఈ మానవహారంలో పాల్గొనమని మమ్మల్ని ఆహ్వానించారు ఇక్కడ లోకల్ సిఐ గారు, ఎస్ఐ గారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఈ అరకు ప్రాంతంలో జరుగుతున్నటువంటి గాంజా రవాణా మీద ప్రతి ఒక్కళ్ళకి కూడా మాకు కన్సర్న్ ఉందండి. ఎందుకంటే భావితరాల భవిష్యత్తును నాశనం చేసేటటువంటి ఇలాంటి మాఫియాని ఇక్కడి నుంచి తరిమేయాల్సిన బాధ్యత ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి పౌరుడి మీద ఉంది. అలాగే మైదాన ప్రాంతాల నుంచి వచ్చి ఒక అందమైన ఈ అరకుని నాశనం చేయొద్దని, కేవలం తుచ్చమైన డబ్బు కోసం భావితరాల భవిష్యత్తును నాశనం చేయొద్దని కోరుకుంటూ, మీ అందరికీ విన్నవించుకుంటూ, అలాగే పోలీసు వారు చేస్తున్నటువంటి కృషి నిజంగా అభినందనీయం. వాళ్ళు ఈ అరకు ప్రాంతంలో కానివ్వండి, ఈ అల్లూరి సీతారామరాజు జిల్లాలో మన్యం ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అక్కడక్కడా జరుగుతున్నటువంటి గాంజా సాగు నిర్మూలించడంలో వాళ్ళందరూ కూడా శక్తివంచన లేకుండా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, అలాగే అభినందనలు. భవిష్యత్తు గురించి మాట్లాడడం తప్ప ఎక్కడ రాజకీయాల గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. అలాగే మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళకు కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.